నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త గురుకుల హాస్టల్లో స్కూళ్ళల్లో అన్ని ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారం అందరు ఎమ్మెల్యేలు కానీ గ్రంథాలయ చైర్మన్లు కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రభుత్వ అధికారులు అందరూ స్కూల్లో అటెండ్ చేసి అక్కడున్న వసతులని హాస్టల్లో ఉన్న సౌకర్యాలను మొత్తం తనిఖీ చేయడం జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న రామరెడ్డిగూడెం కాడున్న హాస్టల్కు రావడం జరిగినది. దాంట్లో భాగంగా నిన్న మొత్తం తనిఖీ చేసి ప్రిన్సిపల్ మేడం గారిని అడిగి తెలుసుకొని ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రమదానం కింద మాకందరికి రాత్రి పిలుపు చేస్తే భారీ సంఖ్యలో తక్కువ టైంలో కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలందరూ ఇక్కడ వచ్చి శ్రమదానంలో పాల్గొనడం జరిగినది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా మా ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే ఏదో స్కీమ్లు అది పింఛన్లు కానీ ఇవి కానీ దానిలో మీద చేసేది చేసుకుంటూనే దాన్ని ఎన్నో విమర్శిస్తున్నారు. దానిలో పక్కకు భాగంగా చేసుకుంటా విద్య పైన ఆరోగ్యం పైన శ్రద్ధ చూపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న ఒక బీడీ కాలేజీ కాడుకోవడం జరిగిన సారెంబడి ఒక ప్రోగ్రాంలో పోతే ఆడ లేడీస్కు టాయిలెట్స్ లేవు. ఇమ్మీడియట్లీ స్పందించి సార్ మమ్మల్ని అడిగితే మేము అందరం ఉండం సార్, ముందరికి వస్తాం, మేము కష్టపడి ఒక దొంగల చేతులు ఉన్న ప్రభుత్వాన్ని కష్టపడి తెచ్చుకున్న కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఏమేమి ఆశించి ఎవరు లేరు. ఎంతగానో మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వద్దని శ్రమదానం ద్వారా మేము ప్రభుత్వానికి చేదోడు ఉంటామంటని చెప్పే ఉద్దేశంలో మొదటి మెట్టుగా ఎడ్యుకేషన్ని డిసైడ్ చేయడం జరిగినది. మా సార్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మామనార్లో ఒక ఫ్రీ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు. ఎడ్యుకేషన్ మీద ఏమున్నా ఎక్కడున్నా కూడా ఇమీడియట్లీ స్పందించి మేమందరం ఆర్థిక సాయం చేస్తాము, శ్రమదానం చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి చేదోడుగా ఉండి రేవంత్ రెడ్డికి అండదండగా ఉంటామంటని చెప్పి తెలియజేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హాస్టళ్ల యొక్క సంక్షేమాన్ని విస్మరించిందంటున్నారు. ఖచ్చితంగా విస్మరించింది. కేజీబీకి పోయినాం మొన్న మేము. పోతే అది 6 years అయినా అది ఓపెన్ అయ్యి నాకు తెలిసి దాంట్లో ల్యాబ్స్ కూడా లేవు ఇంతవరకు. మరి ఎట్లా ఎగ్జామ్స్ చేస్తున్నారో తెలియదు, పిల్లలు ఎట్లా చదువుకున్నారు వాళ్ళు మొన్న చెప్తుంటే చాలా విచిత్రం అనిపించింది మాకు. ఆడ కూడా టాయిలెట్స్ లేవు. అంత మంచి హాస్టల్లో టాయిలెట్స్ లేవు. దాన్ని కూడా ముందే ఆన్ని స్పందించి ఇంజనీర్లు పిలిపించి ఎస్టిమేట్ వేయించినాం. ఒకవేళ బడ్జెట్ లేకపోతే మేము దాన్ని కూడా కట్టేయడానికి ముందరికి అయినాము. ఒకటి ఆర్ఓవి ప్లాంట్ కూడా స్టార్ట్ చేసినాం మేము. అన్ని ఏడున్నా కూడా ఏడ సమస్య వచ్చినా కూడా మేము ముందరుకుండి ప్రతి వారం ఒక హాస్టల్ ఒక స్కూల్ తనిఖీ చేసుకుంటా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా చేయాలని నిర్ణయించుకున్నాం.